అనే మనకి ఫోన్ చేయి అర్జెంట్ గా. నాకు పెట్టు అడ్రస్, పెట్టి ఫాస్ట్ పెట్టి అడ్రస్. నువ్వు చాలా బాగుంది. నీకు రేపు ఉండదు అది బ్యాగ్ లో, నీకు తెలుసా? చూసారా సార్ డబుల్ యాక్షన్, సెంటిమెంటల్ ఎమోషనల్ లాగానే దానిలో. వీళ్ళు కొన్న ఆ డ్రెస్ మెటీరియల్స్ ని చూపిస్తూ పూర్తిగా చంద్రముఖిగా మారిన వాళ్ళ మొహాలు మీరే చూడండి. మేము మొన్న షాపింగ్ చేశాం కదా, మీరు అందరు చూసారు కదా. సో మేమేం కొనుక్కున్నామో మాకు ఇంటికి వచ్చే వరకు మాకే తెలియదు. సో ఇప్పుడు మీ అందరు ముందర ఓపెన్ చేసి చూస్తాము, మీ అందరికి చూపించాలని చెప్పేసి మేము కూడా ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఎందుకంటే మేము ఓపెన్ చేసి చూపించినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ అనేది మీరు కూడా చూడాలని చెప్పేసి అలాగే ఉన్నాయి. కంప్లీట్ గా అన్ని 1 by 1 చూపిస్తాము, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, ఏం తీసుకున్నానో చెప్పను, చూపిస్తాను చూడండి. ఇప్పుడు 1 by 1 మీకు చూపిస్తాము. ఎందుకంటే అందరూ ఎక్సైట్మెంట్ తో కంగారుతో అంతా బోర్లేసామనుకోండి, మా కన్ఫ్యూజన్ అంతా మీకు ఎక్కేస్తుంది. జరగండి 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 జరగండి, నా బ్యాగ్ తీసేయండి. ఫస్ట్ అద్దరిపోయే కలర్స్, అసలు అందరు గర్ల్స్ ది ఫేవరెట్ అన్నమాట. ఎట్లా చూస్తున్నారు చూసారా, ఇంత ఉన్న కలర్ ని ఇంత అయిపోయినాయి అందరివి. మీకు ఎవరు చూపించాడు? కనిపిస్తుందిగా. అయితే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కంప్లీట్ గా నెట్ ఫ్యాబ్రిక్ అండి. దీనిపైన మల్టీ కలర్స్ వచ్చినాయి చూసారా. ఇదేంటంటే మెయిన్ గా బర్త్డేస్ కి అనమాట. సో బర్త్డేస్ కి, పార్టీస్ కి అట్లా బాగుంటది అని చెప్పేసి మల్టీ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. దీనిపైన సీక్వెన్స్ వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది అనమాట. చాలా చాలా బాగుంది. పింక్, వేర్ ఎవ్రీ గర్ల్ లవ్స్ ఇట్ కదా. ఎలా ఉంది తెలుసా, నువ్వు కొత్తగా స్టార్ట్ చేయబోయే శారీస్ బిజినెస్ కి నువ్వు ఇచ్చిన ప్రోమోలా ఉంది. చూస్తున్నారా ఎంత బాగుందో. లైట్ గా ఒక్క ఫంక్షన్ లో మనం ఇలాంటి ఫ్రాక్స్ కుట్టించిన వెళ్ళామంటే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మనమే. ఇది లాస్ట్ చూపిస్తాను, ఎందుకంటే దాంట్లో ఒక రహస్యం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మస్క్ మిలన్, సారీ మస్క్ మిలన్ ఉంది. మస్క్, ఆహా టస్సర్ సిల్క్, ఏదో సిల్క్ అండి ఇది యాక్చువల్ గా. సో ఇదేంటో చేయి తీయడం మీరు అసలు బాగుంది కదా. బట్ట చాలా స్మూత్ గా చూసారా. తీసి చూపించట్లేదు, జనాలు మీద పడిపోతున్నారు అసలు. జరగండి మీరు పక్కకి. ఇది యాక్చువల్ గా కంప్లీట్ గా శారీ మెటీరియల్ అండి. ఇది శారీ పన్నా వచ్చింది అనమాట. శారీగా యూస్ చేయొచ్చు, మనం ఫ్రాక్ కూడా కుట్టించుకోవచ్చు అనమాట. కంప్లీట్ గా గోల్డెన్ ఫినిషింగ్, క్రీమ్ పైన గోల్డెన్ ఫినిషింగ్ ఉంది. చాలా ప్రీమియం లుక్ ఉంది, చాలా ప్రీమియం ఉంది. ఇదేంటంటే జస్ట్ ఊరికి ఒక శారీ డ్రేప్ చేసుకొని గోల్డెన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే కనుక మైండ్ బ్లోయింగ్ ఉంటది. చూసారు కదా. సో చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి అనమాట. క్రీమ్ దానిపైన గోల్డ్ బూటీస్ వచ్చినాయి. దీనిపైన ఒక గోల్డ్ బ్లౌజ్ కుట్టి చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ మేము ఎలా కుట్టించుకున్నాము, అవుట్ ఫిట్స్ ఎలా ఉన్నాయి, మావి అవుట్కమ్ ఎలా ఉన్నదని మేము ఇంకొక వీడియో చేసి చూపిస్తాం మీకు. సో 2 అయిపోయింది కదా, థర్డ్ వన్ చూపిస్తాను మీకు. ఇదైతే అసలు మైండ్ బ్లోయింగ్ అండి. నాకు చూడంగానే అంటే బనారస్ కొంచెం హెవీగా ఉంటదేమో అనుకున్నాను, కానీ పింక్ పైన గోల్డ్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. కింద అన్ని ఎలిఫెంట్స్ వచ్చాయన్నమాట. ఇది లెహంగా క్లాత్, ఆగరా వేసుకుంటాను. ఇది లెహంగా క్లాత్ అనమాట. కింద అంతా చెమ్కీ వర్క్ తోటి అన్ని ఎలిఫెంట్స్ వచ్చాయన్నమాట. సో మనం దీనికి ఏం చేయొచ్చు అంటే గోల్డ్ బ్లౌజ్ తీసుకొని దీనిపైన ఎలిఫెంట్స్ వేస్తే గనక, లేదంటే పింక్ బ్లౌజ్ అన్న తీసుకుని ఎలిఫెంట్స్ వేస్తే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా. ఇది గాగ్రా మెటీరియల్, కానీ లెహంగా మెటీరియల్ కానీ లంగా జాకెట్ కానీ వేసుకోవచ్చు. పింక్ కలర్ ది ఎంత బాగుంది కదమ్మా. చూస్తే ఊరికే హెవీ అనిపిస్తుంది మనకి, కానీ ఏంటంటే మంచిగా మీరు ఎట్లయినా 3 లైనింగ్ వేసి కుడతారు కాబట్టి, ఒకటి సాటన్ క్లాత్, ఒకటి కాటన్ క్లాత్, మంచి ఇట్లా గుబురు వస్తుంది. దీని లోపల క్యాన్ క్లాత్ ఒక్క ఇన్స్కర్ట్ వేసుకున్నాం అనుకోండి, వస్తుంది కదా మధ్యలో నుంచి అట్లా. సేమ్ నేను కూడా బ్లాక్ తీసుకున్నా. వావ్, మీరు నేను ట్విన్నింగా? అరే వా, నాకు తెలియదు కుట్టించినట్టు మీరు. నువ్వు పింక్ తీసుకున్న విషయం నాకు తెలియదు. ఓ సూపర్. అయితే నాకు బ్లాక్ నచ్చింది. సేమ్ నేను కూడా అలాగే గోల్డ్ బ్లౌజ్ అనుకున్నా, గోల్డ్ ది చున్నీ చున్నీ అనుకున్నా. ఇదేంటంటే నేను బ్లాక్ తీసుకోవడానికి కారణం, మనం పైన టాప్ ఒకటి చున్నీ ఒకటి మ్యాచ్ చేసుకొని, బ్లాక్ కాబట్టి ఏదైనా వేసేసుకోవచ్చు అని తీసుకున్నా. కానీ గోల్డ్ అండ్ గోల్డ్ చాలా బాగుంటాయి. దీనికి కూడా అంతే. పింక్ మా పాపకు ఫేవరెట్ కాబట్టి ఇంకా ఎప్పుడైనా నేను పింకే తీసుకోవచ్చు. సేమ్ తీసుకున్నాం. చాలా బాగుంది. నెక్స్ట్ ఏ కలర్ తీయబోతున్నానో మీరు చూసారంటే అసలు ఆశ్చర్యపోతారు. లుక్ ఎట్ దిస్, సో బ్యూటిఫుల్. ఇది చూసారా గిడు, జిమ్మిచూ. మీకు విషయం తెలుసా, ఇది నేను సెలెక్ట్ చేశారు, మీరే సెలెక్ట్ చేశారు. ఎందుకంటే ఎప్పుడు నేను సెలెక్ట్ చేసిన అనుకోండి, ఆ పింక్లే వస్తాయి, ఆ వైట్లే వస్తాయి, ఆ క్రీమ్లే వస్తాయి. ఇంకో కలర్ కూడా వస్తుంది, ఎల్లో వస్తుంది, ఎల్లో కంపల్సరీగా. ఇది జిమ్మిచూ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉంది. అవును, ఇది ఫ్రాక్ గుట్టిస్తే సూపర్ ఉంటది కదా. కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్, స్మూత్ గా ఉంది. సో ఇది తీసుకున్నాం అనమాట. దీన్ని కూడా ఒక 2 ఫ్రాక్స్ కుట్టిస్తాం. మొత్తం పాప నేను మొత్తం అన్ని ట్విన్నింగ్. ఇది లాస్ట్ సర్ప్రైజ్. ఇది లాస్ట్ సర్ప్రైజ్ మీకు. ఓకే, మూసేయండి. ఇంకోటి ఇది నాది దుకాణం. వేర్ ఈజ్ మై దుకాణం. ఇవేంటో తెలుసా, చిన్న కట్ పీసెస్ అనుకుంటున్నారు కదా. యాక్చువల్ గా మనము ఫ్యాబ్రిక్స్ అన్ని ఇలాగా ఫ్రాక్ తీసుకున్నాం కదండి. ప్రతి ఫ్రాక్ పైన కూడా మంచిగా చున్నీస్ వచ్చినాయి. ఎంత బాగున్నాయి అంటే నెట్ చున్నీస్ చూడండి. ఒక్కొక్క దానికి మంచి కట్ వర్క్ వచ్చింది. ఇదిగోండి ఇలా వేస్తే మొత్తం కట్ వర్క్, మ్యాచింగ్. ఇప్పుడు ఇద్దరు పాప కూడా నచ్చింది. పాపకి నాకి, ఎందుకంటే ఆమెకి ఇంకొక 6 years వచ్చేలాగా ఎలాగో అత్తమ్మ కుడుతుంది కాబట్టి. నెక్స్ట్
ఎస్ ద మోస్ట్ లవింగ్ కలర్ అన్నమాట. ఎప్పుడు నాకు ఇది చాలా చాలా ఇష్టం. లుక్ ఎట్ దిస్, బ్యూటిఫుల్ కలర్, ఎంత బాగుంది చూడండి. స్కై బ్లూ చాలా డీసెంట్ గా ఉంటది. ఇది ఏంటంటే కాటన్ సిల్క్ కొంచెం. చూడండి ఎంత బాగుందో, చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి కదా, సీక్వెన్స్ వర్క్ తోటి వచ్చింది. మంచిగా కదా మమ్మీ? మంచిగా ట్రెడిషనల్ ఉంటది, మంచి పార్టీ వేర్ కూడా వేసుకోవచ్చు. బాగుంది కదా, బాగుంది కదా. తెలుసా ఇదే తీసుకోయింది తను కూడా. హేమ అవునా, తీసుకోలేదు, కొట్టేసినాం. సూపర్ అసలు. ఎప్పుడు ఇలాగే నెట్ క్లాత్ ఏమేసాం, ఇది ఒక ట్రెడిషనల్ టచ్ ఉండాలి కదా. అందుకనే బనారస్ లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము. జస్ట్ లుక్ ఎట్ దిస్, లుక్ ఎట్ దీస్ కలర్స్. ఓ వావ్, ఇది గ్రీన్ పైన పింక్. ఒక్క పింక్ బ్లౌజ్ కుట్టించాను అనుకోండి. బ్లౌజ్ తీసుకుంటున్నావుగా? తీసుకున్నాను. అది నాకు 6 శారీస్ మీదకి ప్లస్ దీనిపైనకి వస్తుంది తెలుసా. మొత్తం గోల్డ్ వర్క్ వేస్తే సూపర్ ఉంటది అసలు. నేను దీని మీదకి తీసుకున్నా. సూపర్. ఇప్పుడు ఇది స్కై బ్లూ, ఇది ఇక్కడ తను ఉన్నందుకు అది కింద ఈ బ్లూ మ్యాచింగ్ తీసుకోండి. ఇది ఏంటంటే లెహంగా టైప్ లో కుట్టించుకోవచ్చు, ఫ్రాక్ టైప్ లో కుట్టించుకోవచ్చు. కానీ నేను లెహంగా కుట్టించుకున్నాను. లెహంగానే కుట్టించండి, మ్యాచ్ అవుతుంది. చాలా బాగుంది. ఇది హాఫ్ సారీ టైప్ నువ్వు కుట్టించేది? హాఫ్ సారీ. అవునా, బ్యూటిఫుల్ గా ఉంటది హాఫ్ సారీకి. పింక్ పైన అతమా ఊరికే వర్క్ గోల్డ్ వర్క్ వేపిస్తే ఎంత బాగుంటుంది తెలుసా. ఇది పర్పుల్ అనుకున్నాం మనం, కానీ పర్పుల్ కాదు, ఇది పింక్. అవును, ఇది డార్క్ పింక్, రాణి పింక్ లాగా. ఎంత బాగుంది చూడండి. నెక్స్ట్ మోస్ట్ ట్రెండింగ్ అండ్ ఎవర్ గ్రీన్ అనమాట. పార్టీ వేర్, కానీ చాలా మందికి బ్లాక్ నచ్చదు, బట్ ఐ మేక్ సూపర్. అందరం కలిసి షాపింగ్ వెళ్ళాం కదా, మెటీరియల్ ని అందరం ట్విన్నింగ్ కూడా తీసుకున్నాం. కానీ ఈ వర్క్ డిఫరెంట్ ఉంది కదా, థ్రెడ్ వర్క్ ఎక్కువ వచ్చింది కదా. ఇది చెంకి వర్క్ పెట్టి చూస్తే డిఫరెంట్ గానే కనిపిస్తుంది. రివర్స్ పెట్టారా? సూపర్. అదమా 2 in 1 కుట్టేసేయండి, అటేసుకోవచ్చు ఇటేసుకోవచ్చు లాగా. అరే సేమ్ వర్క్. రిసెప్షన్స్ కి కానీ బర్త్డేస్ కి కానీ వేసుకుంటే చాలా బాగుంటది. ఎవర్ గ్రీన్ బ్లాక్. ఇంకా అసలు దీంతో సిల్వర్ జ్యువెలరీ పేర్ చేసిన కదా, సూపర్ ఉంటుంది. బాగుంటుందో. సూపర్. సో బ్లాక్ గురించి ఎక్కువ చెప్పలేము, ఎందుకంటే బ్లాక్ ఎక్కువ నచ్చదు. బట్ స్టిల్ మనం బ్లాక్ ని ఎంజాయ్ చేసి జనాలకు చూపిద్దాం ఎంత అందంగా ఉంటుంది. మందికి బ్లాక్ ఇష్టం. అవునా, వెరీ గుడ్. అసలు ఏ ఫంక్షన్ కైనా సెట్ అవుతూ ఉంటుంది. చాలా బాగుంది. నానా ఎలా ఉంది? నైస్, థాంక్యూ. నీకు కూడా మన ముగ్గురం ఇది ట్విన్నింగ్ కాదు, ట్విన్నింగ్. సో నెక్స్ట్ వచ్చేసి అందరూ అంటారు ఎప్పుడు ఎల్లోలు పింకులు అని, కానీ ఎల్లోలో ఉన్న అందం ఎవరికి తెలుస్తుంది? అది వేసుకున్న వాళ్ళకి, నచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. లుక్ ఎట్ దిస్. యే చూడగా ఎంత బాగుంది అతమా. నేను ఈ క్లాత్ తీసుకుని ఇట్లా అతమని చూపాను, ఇట్లా అన్నది, ఇట్లా అనగానే కట్ చేయిపోయాను డమ్మున. కానీ ఇది చున్నీ మెటీరియల్. అవును. సో ఇప్పుడు ఏంటంటే దీని ఏమన్నా ఉందా? అనార్కలి. సూపర్ ఉంది. ఇది అనార్కలి కుట్టేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి నెట్ క్లాత్ వేసి ప్లెయిన్ కుట్టించాలి. ఇది ఇట్లా గాగ్రాలా కిందికి వస్తుంది అనమాట కదా. అతమా నెట్ క్లాత్ తీసుకొని గోల్డ్ గానీ సిల్వర్ గానీ ఎల్లో గానీ లేస్ వేసేయచ్చు కదా. లేస్ వేస్తే సెట్ ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ దానికి వర్క్ అయిపోవడం అంతా మెస్ అయిపోతుంది. ఇదే హెవీ ఉంది కాబట్టి ఇదనమాట. లేదు, డ్రెస్ అనార్కలి డ్రెస్. ఇట్లా మెహందీ ఉన్నప్పుడు, పసుపు ఉన్నప్పుడు వేస్తే ఫంక్షన్ లో ఎవ్వరు కనపడరు, మనం తప్ప. చాలా బాగుంది. లైనింగ్ క్లాత్స్, ఆ బ్లాక్ డ్రెస్ మీదకి లైనింగ్ క్లాత్స్ అనమాట. ఇంకొకటేసారి తీసుకున్నాం అని చెప్పేసి దీనికి ఒక్కదానికి తీసుకున్న లైనింగ్ క్లాత్. ఇంకా పింక్ ది బ్లౌజ్ పీస్ తీసుకున్నాను అనమాట. పింక్ మీద చక్కగా గోల్డ్ వర్క్ వేపిస్తే కనుక, ఇప్పుడు నేను తీసుకున్న లెహంగా మీదకి గోల్డ్ వర్క్ వేపిస్తే, ఇది ఎల్లో తీసుకున్నా కదా, ఎల్లో దానికి లైనింగ్ క్లాత్. బాగుంది కదా, బాగుందా? నైస్. అండ్ ఫైనల్ వన్. ఇదేంటంటే ఈ చీర మీదకి 3 ఆడవాళ్ళు దగా చేసినారు అనమాట. దగా చేసిన తర్వాత మిగిలిపోయిన ముక్కు వచ్చింది నాకు. ఇక్కడ ఒక సారీ, ఈ సారీకి ఇలా లేస్ తీసుకున్నాం. ఇది సో ఇలా ఎండ్ కి ఇక్కడ లేస్ వస్తుంది అన్నమాట. సూపర్. బ్లౌజ్ పీస్ దాన్ని సేమ్ నువ్వు కూడా తీసుకున్నావు. ఇది లేస్ మీ అందరికి 5 మీటర్స్ వచ్చింది శారీ వస్తుంది. ఇది 2.5 మీటర్ వచ్చింది. సూపర్ డ్రెస్ వేసుకుని నాకు మొత్తం లేస్ కుడుతుంది అత్తమరుడు. నీకు కూడా సేమ్ ఉంటది. బాగుంది కదా. పర్వాలేదు, అది వేరే కదా, తీస్తాలే మమ్మీ. ఇది మంచి బ్లౌజ్ కుట్టిస్తాను వర్క్ వేసి. ఇది కూడా ఏంటంటే గోల్డ్ తీసుకున్నాం ప్లెయిన్. ఇది కూడా మంచిగా వర్క్ వేసి చేస్తే అన్నిటికీ ఆల్ ఇన్ వన్ బ్లౌజ్, గోల్డ్ అండ్ పింక్ ఎవర్ గ్రీన్. సో ఇదనమాట నా షాపింగ్ లిస్ట్. మొత్తం ఆల్మోస్ట్ ఒక 10 డ్రెస్సెస్ తీసుకున్నాం, నేను పాప ట్విన్నింగ్. చాలా నచ్చాయి నాకు, చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్స్ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి. ఐ రియలీ లవ్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ పాసింగ్ ఆన్ టు మై సంబడి. యూ మోస్ట్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు తేజ ఇది. ఓకే, తేజ యూపీ, తేజ రాలేదు. అట్లే ఉండు. సో ఇద్దరం ప్యారలల్ గా చూపిస్తున్నాము. నేను ఇంకో మూట తీసాను ఏంటో అనుకుంటున్నారా? యాక్చువల్ గా మా తమ్ముడు వాళ్ళ భార్య మరదలు, ఆమె కూడా తీసుకుంది, కానీ చిన్న పిల్లలు కాబట్టి మీకు చూపించడానికి ఇవి రాలేదు. తన అడ్వర్టైజ్మెంట్ కూడా నేనే ఇచ్చేస్తాను. సో తన బట్టలు అన్ని చూపించేస్తాను. ఓకే, పింక్ మీద కాశ్మీరీ వర్క్ అనమాట. ఎంత బాగుంది కదా.
కొంచెం డార్క్ ఉంది కానీ వర్క్ బాగుంది. థ్రెడ్ వర్క్ మొత్తం సీక్వెన్స్. అసలు ఎంత సాఫ్ట్ గా ఉందో అసలు ఇది నేను స్కై బ్లూ ఇందో ఉంది కదా, ఇది పింక్ బాగుంది. కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది, డార్క్ కలర్. బా ఎంత బాగుంది, కొట్టేద్దామా? ఇది ఎంత బాగుంది, నాకే మిస్ అయింది. ఇదే కాశ్మీరీ వర్క్. నైస్. అబ్బా ఎంత బాగుందో. దొంగలు మీరంతా. అబ్బా ఈ గ్రీన్ బాగుంది, ఇది సూపర్ ఉంది. ఇందులోకి ఇప్పుడు కాశ్మీరీ వర్క్ చాలా నచ్చేసి తీసుకున్నాము. సాటిన్ లైనింగ్ అన్నమాట. దీని లోపల పెట్టండి. పింక్ నాకు సోఫియా అది చాలా నచ్చింది. ఆమెకి కొంచెం సేపటికి ఏముంటుంది తెలుసా, కొంచెం నా మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కొంచెం నా అంటుంది నన్ను. ఎంత బాగుందా? చాలా బాగుంది. ఏంటి దీని ఆది అంతం లేకుండా వచ్చేసి కొంచెం తీయండి, ఎందుకంటే మొత్తం 10 మీటర్లు ఓపెన్ చేస్తారా. ఇది నెట్ క్లాత్ పైన కాశ్మీరీ థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. ఇది ఒక సింగిల్ గా చూసినా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చున్నీ లాగా వేసుకోవచ్చు, దాని లోపల లైనింగ్ వేస్తే ఇంకా బాగుంది, చాలా బాగుంది. సేమ్ కాశ్మీరీ వర్క్ వచ్చిన ఓని అనే మనకి ఫోన్ చేయి అర్జెంట్ గా. నాకు పెట్టు అడ్రస్, పెట్టి ఫాస్ట్ పెట్టి అడ్రస్ నువ్వు. చాలా బాగుంది. నీకు రేపు ఉండదు అది బ్యాగ్ లో, నీకు తెలుసా? చూసారా సార్ డబుల్ యాక్షన్. చాలా బాగుంది. ఈ కట్ వర్క్ వచ్చినందుకు ఇదిగోండి గిడు, ఈ మధ్య ఇట్లా కట్ వర్క్ చాలా ఫేమస్. ఇట్లా ఉంటేనే అతమా ఎంత బాగుంటది కదా వర్క్. మమ్మీ ఇది ఫ్రాక్ మోడల్ కుడితే బాగుంటుందా, గాగ్రా కుడితే బాగుంటుందా? గాగ్రా బాగుంటుందా? కానీ దీనికి బ్లౌజ్ మళ్ళీ థ్రెడ్ వర్క్ దొరుకుతుంది ఇట్లా. కానీ ఫ్రాక్ వేసుకుంటే కంఫర్టబుల్ ఉంటదేమో. నిన్న మీరు చూసినారా పెళ్లిలో ఈ వర్క్ వేసుకొని ఆమె పర్ల్స్ స్వింగ్ అవుతున్నాయి మొత్తం, ఆ డ్రెస్ అంతా ఇట్లా పర్ల్స్. బా ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, చాలా బాగుంది. నిన్న మనం తీసుకున్న కలెక్షన్ పెళ్లికి వెళ్తే పెళ్లిలో చాలా వరకు అవే ఉన్నాయి. అప్పుడు కొంచెం హ్యాపీ అనిపించింది, అమ్మాయి మనం తీసుకునేవి ఇప్పుడు ట్రెండింగ్ లోనే ఉన్నాయి. ఇదైతే ఈ లైనింగ్ క్లాత్ అయితే ఈ లైనింగ్ క్లాత్ లో ఏం చేస్తున్నారా? ఇందాక సేమ్ నువ్వు స్కై బ్లూ తీసావా? స్కై బ్లూ తీసినా కదా, సేమ్ yellow. ఇది శారీ తీసుకున్నా తేజస్విని, ఇది శారీకి తీసుకుంది. వేస్ట్ శారీస్ లో ఇంత గుబ్బడి కనిపిస్తాం. శారీకి తీసుకుంది 5 మీటర్స్. చూడరా ఎంత తీస్తావు, తీసేస్తావు అయితే మొత్తం. తేజస్విని శారీకి తీసుకుంది. దీనికి లైనింగ్ తీసుకుందా మరి? తీసుకోలేదు. సరే ఈ బట్ట అయితే మొత్తం కాటన్ బట్ట పైన నెట్. కానీ స్కై బ్లూ కంటే ఇది సాఫ్ట్ అనిపిస్తుంది క్లాత్ కదా. లేదు సేమ్, రెండు సేమ్. ఎల్లో పైన పింక్ ఫ్లవర్స్, చాలా నీట్ గా ఉంది కాంబినేషన్, చాలా బాగుంది. ఇది ఫ్రాక్స్ కుట్టిస్తే బుట్ట బొమ్మలే, అందరూ బుట్ట బొమ్మలు అవుతాం. ఓకే నెక్స్ట్ ఇది. Look at this, look at this. This is so beautiful. Wow, nice. ఇది నేను మిస్ అయినా అనుకున్నా కానీ చాలా మీరు వేసుకుంటే నేను హ్యాపీ అవుతాను. సెంటిమెంటల్ ఎమోషనల్ లాగానే దానిలో అట్లుంటది మనతోని. వెడ్డింగ్స్ లో మనము చక్కగా రిసెప్షన్స్ కి శారీస్ వేసుకొని ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఇలాంటి ఫ్రాక్స్ కుట్టించుకుని వెళ్తే ఎంత రిచ్ లుక్ ఉంటది, ఎంత బాగుంది. అంటే కలర్ కాంబినేషన్ కూడా ఈ మధ్య పెస్టల్ కలర్స్ వస్తున్నాయి కదా, ఆ పెస్టల్ కలర్ కాంబినేషన్ ఉంది మొత్తం డ్రెస్ అంతా. గ్రీన్, పింక్, స్కై బ్లూ, బ్యూటిఫుల్. ఆ మధ్యలో నా ఫేవరెట్ లావెండర్ మర్చిపోయావు. లావెండర్ చాలా బాగుంది కదా. దిస్ ఇస్ సో నైస్. ఇది పింక్ తీసుకున్నాం కదా, పింక్ కి లైనింగ్ క్లాత్ అన్నమాట. అయినా లైనింగ్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంది, రీజనబుల్ ప్రైస్ అసలు కదా హేమా. నెక్స్ట్ వచ్చేసి సూపర్ సోబర్ కలర్ క్రీమ్ పైన. నేను ఇందాక బుటీస్ వచ్చి తీసుకున్నాను కదా, ఈ అమ్మాయి చికెన్ వర్క్ తీసుకుంది అనమాట. దిస్ ఇస్ ఫర్ శారీ. ఎగ్జాక్ట్ శారీ కోసమే కట్ చేయించింది. చాలా బాగుంది. క్రీమ్ కలర్ పైన థ్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ గోల్డ్ వచ్చింది. దీనిపైన గోల్డ్ వేస్తే కూడా బాగుంటది. అంతే, గోల్డ్ బ్లౌజ్ వేసుకుంటే అయిపోతుంది. గోల్డ్ బ్లౌజ్ వేసినా లేదంటే థ్రెడ్ వర్క్ వచ్చిన ఊరికే ప్లెయిన్ బ్లౌజ్ వేసినా సూపర్ ఉంటుంది. ఇదేంటంటే హాఫ్ వైట్, ఇది వైట్ లో బాగుంది. ఈ ఎలిఫెంట్స్ ఎంత ముద్దుగా ఉన్నాయో. పళ్ళకి తీసుకెళ్తున్నాను. బాగానే సెలెక్ట్ చేసినవే పొట్టి నువ్వు. ఇది చున్నీ. అబ్బా చున్నీ బాగుంది. చున్నీ ఒక్కటి వచ్చినా బాగుండేది కదా, ఎంత బాగుందో. ఓకే నెక్స్ట్. ఇంకా అయిపోయినాయి. తేజావ్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు సర్ప్రైజ్ ఉంది కానీ అది లాస్ట్ లో రివీల్ చేస్తాం. లాస్ట్ లో బంపర్ ఆఫర్ అందరికి. మా దుకాణం అంతా క్లోజ్ చేసాము, ఇక లేడీస్ దుకాణం అనమాట. మేము యంగ్స్టర్స్ కదా, సో లేడీస్ అంటే మా మమ్మీ వాళ్ళు అనమాట. పాప ప్రాబ్లం ఏంటంటే మమ్మీ వాళ్ళకి శారీ పన్నాస్ కొంచెం కలెక్షన్ తక్కువ ఉంది. ఉన్న మటుకైతే తీసుకున్నాము. వీళ్ళ కలెక్షన్స్ వీళ్ళ టేస్ట్లు ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు. ఆగండి. కమింగ్ టు దిస్ బ్యూటిఫుల్ శారీ. వావ్, బాగానే సెలెక్ట్ చేసినావు. ఇది గ్రీన్ పైన సిల్వర్ బార్డర్ వచ్చింది అండ్ పెద్ద పెద్ద బుటీస్ వచ్చినాయి. బాగున్నాయి కదా, చాలా బాగుంది. పార్టీ వేర్ సూపర్. అసలు సిల్వర్ బ్లౌజ్ వేస్తే అసలు అదిరిపోతుంది, ట్రెండింగ్ లో ఉంటుంది. మమ్మీ మరి మనతోని ప్రెసెంట్ గా మమ్మీ స్టిచ్ చేసినది గోల్డ్ బ్లౌజ్ ఉందా, సూపర్ సెట్ అవుతుంది. సెట్ అయిపోతుంది. చాలా బాగుంది, మెత్తగా ఉంటది బట్ట. ఇది చూస్తే డిజిటల్ ప్రింట్ వస్తుంది కదా అలా ఉంది, కానీ కాదు, నేత ఉంది. చాలా బాగుంది. గ్రీన్ పైన సిల్వర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. ఐ రియలీ లవ్ ఇట్. నెక్స్ట్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. చాలా రాయల్స్ కలర్ సెలెక్ట్ చేసిందండి. ఇది లైట్ గ్రీన్ అన్నమాట. చాలా రిచ్ బ్లూ. ఇది సారీ బ్లూ కదా, గ్రీన్. ఇది బ్లూ గ్రీన్ ఒక లాంటి చాలా బాగా. ఇట్లా ఎప్పుడు సెలెక్ట్ చేస్తున్నావు మీ ఇప్పుడు?
యాక్చువల్ గా మమ్మీ డార్క్ కలర్ సెలెక్ట్ చేసేదని నాకు ఒక ఒపీనియన్ ఉండే, కానీ శారీస్ చూసాక కానీ ఇది నిజంగా శారీస్ కి సెట్ అయ్యే మోడల్. ఇది చూడు కింద పెద్ద బార్డర్ ఉంది, అంతే పైన శారీ చిన్న border ఉంది కదా. శారీ పన్న ఇదంతా తాన్లలో సూపర్. నెక్స్ట్ ఎవరితో ట్రైనింగ్ చేస్తావా? సేమ్ కలర్స్ 3 తీసుకున్నావు. పెద్దమ్మకు అచ్చా పెద్దమ్మ కూడా తీసుకుంది అనమాట. పర్పుల్ కలర్ సూపర్ ఉంది. నేను గుర్తురాను మమ్మీ నీకు ఎప్పుడు. ఒక్క బ్లౌజ్ కుట్టిస్తే నువ్వు నేను రుబ్బచ్చు, దీని ఏం టెన్షన్ లేదు. ఎంత బాగుంది కదా, సేమ్ ప్యాటర్న్ కానీ 3 కలర్స్ అంతే. కానీ 3 డిఫరెంట్ లుక్ లో ఉన్నాయి. సూపర్. గ్రీన్ నాకు పర్పుల్ చాలా నచ్చింది. ఏమంటారు? నాకు కింద సీ గ్రీన్. ఓకే వెరీ నైస్. నెక్స్ట్ వావ్ బ్యూటిఫుల్. ఇందాక చూపించాం కదా అందరం రెడ్, అప్పుడు అందులో కూడా మమ్మీకి సేమ్ అలాగే ఆ బార్డర్ ఉంది ఒకటి, ఆ బార్డర్ పెట్టేసి స్టిచ్చింగ్ చేయించాలి. ఇది పేపర్ సిల్క్ లో వచ్చింది అనమాట. పేపర్ సిల్క్ పైన థ్రెడ్ వర్క్, గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్. ఇది బార్డర్ ఏం లేదు కాబట్టి ఇలాంటి గోల్డ్ లేస్ తీసుకొని దీన్ని మొత్తం లేస్ వేసేస్తే మా అత్తమ్మ కుడుతుందండి. కుట్టిన తర్వాత మీకు అవుట్ఫిట్స్ చూపిస్తాము. మైండ్ బ్లోయింగ్ అంటే మైండ్ బ్లోయింగ్. ఇంత ట్రెండీగా ఇంత నార్మల్ క్లాత్స్ తీసుకొని మేము ఇంత బాగా కుట్టచ్చా అనేది మీరు ఆశ్చర్యపోతారు. ఈ లేస్ వేసి దీన్ని అదరహో. ఓకే నెక్స్ట్. కాదు, ఇది దీనికి బార్డర్ ఏం లేదు కాబట్టి ఆ లేస్ అంతా కుట్టేస్తాం కదా, తర్వాత గోల్డెన్ కలర్ జాకెట్ బ్లౌజ్ సూపర్ ఉంటది. ఇంకా నువ్వు ఇది కొంటావని తెలిసేనేమో గోల్డ్ బ్లౌజ్ ముందే కుట్టేసింది అత్తమ్మ. ఓ వావ్. నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ పైన చిన్న మిర్రర్ వర్క్ వచ్చింది. ఎంత బాగుందో. వీళ్ళు కూడా ఇక్కడ ట్విన్నింగ్ తీసుకున్నారు. ఓ ఎవరెవరు? మా మమ్మీ మీ మమ్మీ. నైస్ చాలా బాగుంది కలర్ సూపర్. స్కై బ్లూ పైన గోల్డ్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి. చక్కగా ఆఫీస్ వేర్ గానీ పార్టీ వేర్ గానీ అన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు. రివర్స్ లో పెట్టారు, చిన్నగా షైన్ అవుతుంది చూడండి లైట్ గా. ఈ మిర్రర్ వర్క్ కూడా ఎంత బాగుందో. నెక్స్ట్ దీని మీదకి వీళ్ళు గోల్డ్ బ్లౌజ్ సెట్ చేస్తున్నారు తెలుసా. ఓ ప్లెయిన్ తీసుకొని చాలా బాగుంది. ఆంటీకి కూడా తీసుకుంటున్నారు గోల్డ్ బ్లౌజ్. గోల్డ్ బ్లౌజ్ తీసుకున్నారు, మల్టీ బ్లౌజ్ మీదకి వస్తుంది అనమాట ఒక గోల్డ్ బ్లౌజ్ తీసుకుంటే. ఓకే బాగుంది శారీ. సో మా అత్తమ్మ మమ్మీ ట్విన్నింగ్ చేస్తారనమాట. వీళ్ళ ట్విన్నింగ్ రీల్స్ షూట్ చేసి మరి మీకు చూపిస్తాను. ఈ 2 శారీస్ వాళ్ళు ట్విన్నింగ్ చేస్తూ తీసుకున్నారు. సూపర్. ఓఫో నెక్స్ట్ వచ్చేసి గోల్డ్, కంప్లీట్ గోల్డ్ శారీ పైన సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఈ సీక్వెన్స్ వర్క్ అంతా లీవ్స్ వచ్చాయి అనమాట. చాలా ఇంకో విషయం తెలుసా, రీసెంట్ గా ట్రెండింగ్ లో వచ్చింది చూడ అమ్మాయి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టిష్యూ శారీ వేసిందా, ఆ టిష్యూ క్లాత్ ఇది. నేను మొన్న బార్డర్ వేసి ఒకటి రీల్ చేసుకుని ఒక వీడియో వేసుకున్నాగా, సేమ్ క్లాత్. సూపర్ ట్రెండింగ్ లో ఉన్నావు నువ్వు కూడా. సేమ్ మొన్న రీసెంట్ గా ట్రెండింగ్ ఉన్న కలర్ ఇది. చాలా బాగుంది గోల్డ్ కలర్. ఇది తీసుకుంటే ఎందుకు అడిగిన అంటే దీనికి పూసలు ఒకటి లేస్ వస్తుంది. బయటికి పూసలు వస్తాయి. అది కనుక వేస్తే చాలా ఫ్యాన్సీ శారీ రెడీ అవుతుంది. మీ పేరు చెప్పి కొట్టేసి మేము కూడా కట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అందరి ఫేవరెట్ పింక్. ఈ పింక్ యాక్చువల్ గా నేను తీసేసిన, ఎందుకంటే మరీ ఎక్కువ పింక్ లో అయిపోతే చూడండి. కూడా మంచిగా గోల్డ్ ఇది లేస్ అంతా కుట్టేసి ఇది జిమ్మిచూ క్లాత్. ఓ నైస్. అదే ఇందాక నేను గ్రీన్ కలర్ తీసుకున్నా, పర్పుల్ తీసుకున్నా కదా. పర్పుల్. ఇదేంటంటే టిష్యూ, ఇది జిబిచు. దీనికి క్లాత్ డిఫరెన్స్ తెలుస్తుంది చూడు. కానీ చాలా జారిపోతుంది మమ్మీ సింగిల్ దగ్గర నీకు. జాగ్రత్తగా కట్టాలి, ఇదంతా లేస్ కట్టేసి ఈ క్లాత్ లో కూర్చుని లేస్ అంతా కట్టేస్తాం ఇట్లా. ఒకసారి కుడితేనే ఇది నీకు వచ్చేస్తుంది ఫ్రాక్ కి. కట్టలేదు సారీ జారిపోతుంది. మమ్మీ థ్యాంక్స్ మమ్మీ. బ్యూటిఫుల్ కలర్. బ్యూటిఫుల్. శారీ రాదంట, ఓన్లీ ఫ్రాక్ మెటీరియల్. లేదు ఒకసారి చీర కట్టించేసే గోల్డ్ వేసి, అది సెట్ అవ్వక తీసుకొని అమ్మనిస్తుంది. సరే మమ్మీ ఓకే, నువ్వు త్యాగం చేసావు తెలుసు నాకు. త్యాగశీలివి. ఎంత బాగుంది కదా. సో పింక్ కలర్ జిమ్మిచూ క్లాత్. ఇది శారీ అనుకోని మమ్మీ తీసుకుంది. శారీ అవుతుందా, ఫ్రాక్ అవుతుందా, డ్రెస్ అవుతుందా చూద్దాం ఇది మలిచిన బట్టి. ఇది హ్యాండ్ వర్క్ తెలుసా, మిషన్ ప్రింట్ కాదు. ఓ సూపర్. ఇదిగో మొత్తం హ్యాండ్ వర్క్ చేసింది, చాలా బాగుంది. సో మా మమ్మీ కలెక్షన్, మా మడదల కలెక్షన్, నా కలెక్షన్ అయితే కంప్లీట్ గా చూపించేశాను కదా. నావి కొన్ని పెండింగ్ ఉన్నాయి, నేను ఇప్పుడు అవి చూపిస్తా. ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్. వావ్ బ్యూటిఫుల్. ఇది గుర్తుపట్టావా, వాడు బయట షోకేస్ లో పెట్టారు కదా, మొత్తం 2 డిజైన్స్ పెట్టారు. ఒకటి ఇది థ్రెడ్ వర్క్. అవును కదా, కాశ్మీరీ మోడల్. సూపర్. ఈ థ్రెడ్ వర్క్, ఈ సీక్వెన్స్ వర్క్ కాంబినేషన్ అసలు హైలైట్ కదా, చాలా మంచి షైన్ అవుతుంది. సూపర్. ఈ లైన్ డిజైన్ ఏంటంటే స్ట్రైట్ లైన్ తీసుకుంటే కొంచెం షార్ట్ గా ఉన్నా కానీ కొంచెం హీల్స్ వేస్తే హైట్ కనిపిస్తాయి. ఓ అలా వచ్చారా, ఓకే. సో దీనికి లైనింగ్ అండ్ దిస్ ఈస్ చున్నీ. వెరీ గుడ్. సూపర్ కలర్. మొత్తం థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్, మధ్యలో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. చాలా బ్యూటిఫుల్ కనిపించింది. మనం వేసిన ఫ్రాక్స్ కి మొత్తం బ్యూటిఫుల్ రెడ్ వైన్ కలర్ వస్తుంది. మమ్మీ ఇచ్చిన డ్రెస్సులు మాత్రం బాబు డ్రెస్ కి ముందే, బాబు బర్త్డే పార్టీకి ముందే కుట్టేసేయాలన్నీ. ఇది నెక్స్ట్. వావ్ సో బ్యూటిఫుల్. ఇది ఇప్పుడు రీసెంట్ గా మనకు గోటాపట్టి లాంటి లేసెస్ వస్తున్నాయి కదా. అవును. సో ఆ లేసెస్ లో ఇది ఒక టైప్ అన్నమాట. స్ట్రైట్ లేస్, కంప్లీట్ లేస్ వర్క్.
నేను కూడా తీసుకున్నాను. ఆ! మీరందరూ కుంభక్కాయ తీసుకున్నారు, నాకు తీసుకోలేదు మీరు. ఇదిగో ఇది మొత్తం ఇలా లోపల లైనింగ్ వస్తే ఈ సీక్వెన్స్ మొత్తం హైలైట్ అవుతుంది. ఇది నేను ఫ్రాక్ కోసం తీసుకున్నా. ఓ నైస్, చాలా నువ్వు బాగుంది. కూడా ఫ్రాక్ కోసమేనా? ఫ్రాకే కదా, ఫ్రాకే బాగుంటుంది కూడా కదా మమ్మీ. చాలా సింపుల్ గా అసలు ఇంకేం వర్క్ అవసరం లేదు, జస్ట్ లైట్ వెయిట్ ఒకటి మీద ఏం టెన్షన్ ఉండదు, స్మూత్ గా వెయిట్ ఉందా? అదే కదా, ఈ వర్క్స్ అన్ని వెయిట్ ఉంటాయి. అవును, మీ పింక్ ఫ్రాక్ లాగా. అవును. నెక్స్ట్ అండ్ ఇది కూడా సేమ్ సీక్వెన్స్ లేస్ వర్క్ లోనే తీసుకొని దీన్ని చున్నీ కట్ చేయించా, గోల్డ్ కలర్ కదా. ఓ సో దీనికి మనం ఇప్పుడు పూసలు వస్తున్న ఒక లేస్ వేస్తే ఇది మొత్తం ఒక చున్నీ, మొత్తం అన్నిటికీ సేమ్ చున్నీ అవుతుందని తీసుకున్నాం. ఇది ఒక 2 మీటర్స్. చాలా బాగుంది. ఇది దుపట్టా మెటీరియల్ అన్నమాట, ఆల్ ఇన్ వన్, అన్నిటికీ మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు. అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్, నీ ఫేవరెట్. వావ్, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. నేను కూడా తీసుకున్నా. మీ పళ్ళకి ఏ కోల్గేట్ వాడతారు? ఇదైతే చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్, చాలా soft ఇంత వర్క్ ఉంది అయినా కానీ అసలు ఇలాంటి పడిపోతుంది. ఇంతసేపు కాస్త అవన్నీ స్టిఫ్ గా ఉన్నాయి నెట్టెడ్ అన్ని, కానీ ఈ నెట్ చాలా సాఫ్ట్ ఉంది అసలు, చాలా బాగుంది. ఇది లైనింగ్. దీని మీద చున్నీ ఏం ఇవ్వలేదు కదా, చున్నీ ఏం లేదు, ఎందుకు ఇవ్వలేదు? చున్నీ లేదంటది మీదకి. ఓకే ఓకే, కానీ చాలా బాగుంది. అండ్ ఇంకోటి నేను వైట్ లో ప్లెయిన్ గా ఒక చున్నీ తీసుకున్నా. ఇది ఇది ఒక ఓని జస్ట్ కూడా తీసుకున్నా. అదిగో సూపర్, చాలా బాగుంది. కానీ మొన్న వేసిన మీద సేమ్ ఉంది కదా మీకు, కానీ ఇది బాగుంది అనుకుంటే కూడా. అది అనుకుంటే అది సిల్వర్ వచ్చేసింది, దీంట్లో ఒక బ్లూ షేడ్ వచ్చింది, బ్లూ అండ్ పింక్ లో ఉంది, డబల్ షేడ్ ఉంది. అండ్ ఇది కూడా ఇంకోటి తీసుకున్నా, ఓ నైస్, ఇది ఒక స్కై బ్లూ షేడ్. మిర్రర్ వర్క్ వచ్చింది కదా, చాలా బాగుంది. వైట్ ఏంటంటే మనం అన్నిటి మీద ఒక్కొక్కసారి వేస్తూ ఉంటాం కదా, సరే ఎక్స్ట్రా ఉన్నాయి అట్లా తీసుకున్నాం. కానీ ఇంత వర్క్ ఉన్న అసలు ఎక్కడ కుచ్చుకోవట్లేదు చూడు. అసలు లేదు, కదా, సూపర్, బ్యూటిఫుల్ కదా. ఇంకొక చున్నీ తీసుకున్నా, ఇంకొక ఓని గోల్డ్ కలర్. ఇందాక తీసుకున్న బ్లాక్ కి 2 తీసుకున్నా, ఒకటేమో నీకు చూపించిన థ్రెడ్ వర్క్ ది, ఇదేంటంటే యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ గా సేమ్ కలర్, మన క్రీమ్ కలర్ పైన గోల్డ్ కలర్. ఇది శారీ అంటే శారీ కట్ చేయమన్నా శారీ లేదంట, చున్ని పీచు వాడు కొట్టేసుకుంటుంది. మేడం దుపట్టా, మేడం దుపట్టా. దుపట్టా అన్నారు కదా, అందుకే దుపట్టానే కట్ చేయించా. మీకు వన్ మోర్ సర్ప్రైజ్, సేమ్ నేను పింక్ లో తీసుకున్నా. బ్యూటిఫుల్. అండ్ వన్ మోర్ సర్ప్రైజ్, సేమ్. ఓరిని చాలా బాగుంది. మమ్మీ ఒకరు తెలియకుండా ఒకరేమో అన్ని షాపింగ్ అయిపోయాక చూసుకుంటే అందుకే ఇలా ఉంది. ఇది ఒక చున్నీ తీసుకున్నా, ఇది ఇదే దాంట్లో ఫ్రాక్ కుట్టియాలని చెప్పి పాపకు కూడా తీసుకున్నారు. 3 మీటర్లు ఉన్నది పాపకి డ్రెస్, 2.5 మీటర్స్ ఉన్నది చున్నీ. ఒకటి చున్నీ ఎంత బాగుంది కదా, రిచ్ ఉంటాయి అతను అవి వేస్తే కదా. అండ్ ఏంటంటే ఇంతసేపు ఇవన్నీ పార్టీ వేర్ కదా, అక్కడ కాటన్ మెటీరియల్ కూడా ఉంది. ఓ అవునా, రెగ్యులర్ వేర్ కి బాగుంటాయి, ఫ్రాక్ మోడల్ తీసుకుంటే రెగ్యులర్ వేర్ కి బాగుంటాయి అని చెప్పేసి ఈ కాటన్ క్లాత్ తీసుకున్నా. చాలా బాగున్నాయి, కాలేజ్ వేర్ కి తీసుకున్నా. సూపర్, ఇది బాగుంది. ఇవన్నీ ప్యూర్ కాటన్, మన కలంకారీ వర్క్, కలంకారీ డిజైన్. ఇది ప్రింట్ మనం తీసుకున్నాం కదా నర్సింగ్ లో, ఆప్కో మెటీరియల్ లాగా కాటన్ పింక్. ఇది చాలా బాగుంది అసలు. ఒక్కొక్కటి 4 మీటర్స్ ఒక ఫ్రాక్ అవుతుంది. ఓ సూపర్, ఇది నీళ్ళలో వేసే బలం మెత్తగా అవుతుంది మా బట్ట కదా, చాలా బాగుంటుంది. సో ఇవి కాటన్ కలెక్షన్, వాళ్ళ దగ్గర కాటన్ కూడా ఉన్నాయి, బోలెడ్ ఉన్నాయి, కానీ మనకు టైం లేదు. అదే కదా, సో కనిపించినవి మంచిగా అనిపించినవి మాత్రం తీసుకొచ్చేసా. సూపర్, చాలా బాగుంది. అందరికి తెలియకుండా నేను ఒకటి తీసుకున్నా, తెలియకుండా ఆర్గనైజర్ లో తీసుకున్నా. ఆర్గన్జా క్లాత్ మనం ఎవరూ తెలియదు, తను మాత్రం సెలెక్ట్ చేసుకుంది. దాన్ని ఆర్గనైజ్ అంటారు అంటే దాని ద్వారా తెలిసింది నాకు. ఎంత లైట్ వెయిట్, ఎంత కంఫర్టబుల్ ఉంటుంది తెలుసా. దీని మీద weight ఏ లేదు అసలు. అవును, వేసుకున్నా అసలు చాలా బాగుంటది. ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు. దీని కింద వైట్, ఇది లైనింగ్ మొత్తం మెటీరియల్ పైది, ఇది కాలేజ్ వేర్ కి చాలా బాగుంటది. అసలు మామూలుగా ఈ పఫ్ వస్తున్నాయి కదా హ్యాండ్స్, ఆ పఫ్ డిజైన్ పెట్టించి గుట్టించాలి, ఇది చాలా బ్యూటిఫుల్ అవుతుంది. దీంట్లో లైనింగ్ తీసుకోలేదా? సాటిన్ లైనింగ్ సూపర్, అదే బాగుంటది. దీని కిందకి ఆర్గన్జా కిందకి సాటిన్ వేయాలి. నైస్. మన రీసెంట్ గా తీసుకొని మానసకి పంపించింది ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ ఒకటి, అవును, చూపించారు రెడ్ కదా. కలర్ ఒకటి చూపించాయి కదా, సర్ప్రైజ్ అన్నారు కదా. దాంట్లో ఇంకొక కలర్ కూడా తీసుకున్నా. పింక్ అండ్ వైలెట్. అసలు ఇది బ్యూటిఫుల్ షేడ్ తెలుసా. నువ్వు కింద లైనింగ్ వేయగానే ఇక్కడ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు, ఫ్లవరల్ డిజైన్స్ అన్ని బాగున్నాయి. అక్కడ చూస్తే అర్థం కాలేదు కానీ ఇక్కడ బాగున్నాయి. నెక్స్ట్ ఓపెన్ చేయి ఇంకా కంటిన్యూస్ గా. ఓ సేమ్ మెటీరియల్, ఇంకా ట్విన్నింగ్, ఎక్కడో చోట ట్విన్నింగ్ అయింది. నేను తీసుకున్నాను కదా సేమ్ మెటీరియల్ అన్నమాట, హేమ కూడా తీసుకుంది. హేమ, ఈ మెటీరియల్ నాది కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? నావి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? చలో నెక్స్ట్ మర్చిపోయావు కదా, ఇది నువ్వు తీసేసుకొని నేను వేసుకుంటా. ఇది నాకు, అది ఇది నాకు, ఇది నీకు, ఇది నాకు. ఆ పిల్ల కాన్ఫిడెన్స్ చూడు, మీ ఇద్దరు వేసుకునే ఎలాగో నాకే ఇదే ధైర్యంతో బతుకు నువ్వు. లాస్ట్ సర్ప్రైజ్ ఇచ్చేద్దామా? మీ అందరికి అప్పటి నుంచి ఒక మంచి ఫ్యాబ్రిక్ చూపిస్తానని చెప్పాను కదా, అందరం ఒకటే తీసుకున్నాము, ఎందుకంటే అది చాలా చాలా బాగుండింది అనమాట. మేము తీసుకున్న అన్ని ఫ్యాబ్రిక్స్ లో కల్లా చాలా చాలా బ్యూటిఫుల్, మీరు అసలు మతి పోతుంది మీకు అసలు. ఓకే, అండ్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కలర్ కూడా అది. రీసెంట్ గా ఒక మ్యారేజ్ కి వెళ్తే దాదాపు 2-3 కనిపించింది. సో తొందరగా కుట్టించుకుని అర్జెంట్ గా వేసేసుకోవాలి ఆ డ్రెస్, బ్యూటిఫుల్ ఉంటుంది. 2, 3 గో.
చూసారా ఎంత బాగుందండి ఇది. మొత్తం కంప్లీట్ గా పట్టు సిల్క్ అన్నమాట. చాలా చాలా సాఫ్ట్ గా ఉంది. చూడ్డానికి మీకు పైనుంచి ఎంత వర్క్ ఉందని అనిపిస్తుంది, కానీ మీరు లోపల మంచిగా సాటన్ క్లాత్ వేసేసుకొని ఇంకా క్యాన్ వేసుకొని కుట్టించుకుంటే ఒక మంచి బ్రైడల్ వేర్ అన్నమాట. చాలా బాగుంది. ఇది మిషన్ వర్క్ కాదు, మొత్తం హ్యాండ్ వర్క్. హ్యాండ్ వర్క్ ఇది ఉంది కదా మొత్తం హ్యాండ్ వర్క్ వేసింది, అందుకనే ఇది చాలా రిచ్ అంటే చాలా రిచ్ లుక్ ఉంది. చాలా హెవీగా కూడా ఉంది చెప్పాలంటే. ఎడ్జ్ లో కూడా కట్ వర్క్ వచ్చింది కదా, కట్ వర్క్ వచ్చినందుకు చాలా రిచ్ గా ఉంటది. ఇది ఒక రిసెప్షన్ కి కానివ్వండి, ఒక సంగీత్ పార్టీ కానివ్వండి వేస్తే మనమే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. కి ఎవ్వరు ఉండరు అసలు చెప్పాలంటే ఇది బ్రైడల్ కలెక్షన్. అదే బ్రైడల్ కలెక్షన్. బ్రైడ్ వేయాల్సింది కానీ వెళ్తే పక్కన బ్రైడ్ కనిపించాలిగా. ఎంత బాగుందో. అందరం ఒకటే తీసుకున్నాం అనమాట. సో ఏదో ఒక ఇంటి వాళ్ళది ఏదో ఒక మ్యారేజ్ లో అందరం ఒకటే వేసుకుంటే అందరూ ఆశ్చర్యపోవాలి అసలు. అండ్ దీనికి కంప్లీట్ గా చున్నీ వాడే ఇచ్చాడు. చూడండి అసలు ఎంత బాగుంది. మనం గాగ్రా కొనుక్కున్నాం కదా, మెటీరియల్ మళ్ళీ చున్నీ ఏం కొనుక్కోవాలని టెన్షన్ లేకుండా వాళ్ళే చున్నీ సెట్ చేశారు. సేమ్ క్లాత్ అన్నమాట. ఇది కూడా కట్ వర్క్ వచ్చింది. ఎంత బాగుంది చూడండి. గోల్డ్ షైనింగ్, మొత్తం కట్ వర్క్. సూపర్ అంటే సూపర్. అసలు నాకు వెళ్ళంగానే ఫస్ట్ ఇదే ఫ్యాబ్రిక్ నచ్చింది. ఈ బట్ట పట్టుకుంటే స్మూత్ గా ఉంది, చక్కగా సూపర్. అండ్ దీనికి ఏంటంటే నేను తీసుకోవడము ఇక్కడ పీచ్ కలర్ ఉంది కదా, ఈ పీచ్ కలర్ ఒకసారి ఇది వేసినప్పుడు సేమ్ బ్లౌజ్ పీస్ వేసినప్పుడు ఒక లుక్ వస్తుంది. అదే నువ్వు పీచ్ కలర్ బ్లౌజ్ తీసుకొని వర్క్ చేయించి మనం తీసుకున్నాం కదా పీచ్ కలర్ చున్నీ, ఈ సేమ్ పీచ్ కలర్ ది ఇలా వేసుకుంటే లెహెంగా ఇది ఒక వేరే గ్రాండ్ లుక్ వస్తుంది. సో మనం కావాల్సిన సార్లు ఒకసారి ఇలా స్కై బ్లూ కానీ దీనికి బ్లౌజ్ తీసుకున్నా, దీనికి ఇట్లా వర్క్ చేయించి దీని మీద అంటే వేరే లైట్ కలర్ ఉండాలి, ఇంకా ఎగ్జాక్ట్ కలర్ ఉండాలి. అక్కడ లేదు బట్ నేను చెప్తున్నా, చూపిస్తున్నా జస్ట్. ఒకసారి స్కై బ్లూ కూడా మనం ట్రై చేయొచ్చు. నువ్వు లావెండర్ ఇలా అతమా దీంట్లో బ్లౌజ్ ఉందా? యాజ్ ఇట్ ఈస్ ఇదే వస్తుంది. ఇదే వస్తుందా కదా మమ్మీ? ఇప్పుడు ఇది పన్నా పెద్దది కదా, సో ఇది బ్లౌజ్ వస్తుంది. సూపర్. అదే సేమ్ మ్యాచింగ్ ఒకటి వేసుకోవచ్చు సెట్. తర్వాత కాంట్రాస్ట్ లో ఒకటి వేసుకోవచ్చు. డిన్నర్ లకి వేసుకుంటే రిసెప్షన్. తేజకి పాపకు మొత్తం ఇద్దరికి ట్విన్నింగ్. ఇట్లా ఉంది, ఎంత కలర్ బాగుంది. ఇది అమ్లుకి తనన్యకి అండ్ ఇది నాకు ఇది తనకి. మొత్తం 6 మంది డ్రెస్సులు ఒకటే ఏదో హేమాది నాది సేమ్. ఇది చూస్తే ఈ డిజైన్ బాగుంది, అది చూస్తే అది బాగుంది. అవునవును కరెక్టే. హడావిడి కావాలి మాకు, డీసెన్సీ వద్దు. సో చూసారు కదండి ఇంత మంచి బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్. అంటే అసలు నేను ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఉంటాయా అని చెప్పేసి ఆ షాప్ కి వెళ్ళి రీసెర్చ్ చేసే వరకు తెలీదు. యాక్చువల్ గా ఈ క్రెడిట్ అంతా మా అన్నయ్యకి. ఎందుకనంటే ఇవన్నీ మాకు ఎందుకు ఇన్ని గిఫ్ట్స్ ఇచ్చారు అని అంటే, తమ్ముడు కొడుకుది కూడా బర్త్డే వస్తుంది, 1 year బర్త్డే. ఆ బర్త్డే కూడా మంచి కలెక్షన్ తీసుకున్నాము, మంచి ఫ్రాక్స్ కుట్టించుంటాము. మీకు ఒక విషయం చెప్పాలండి, యాక్చువల్ గా ఏదున్నా సరే నేను ఇంట్లో స్టీల్ ఐటమ్స్ కొన్నా కానివ్వండి, నేను వాడుకునే వస్తువులు కానీ ఏ చిన్నదైనా సరే మా అన్నయ్యనే అడుగుతాను. అన్ని ఆన్లైన్ లో రీసెర్చ్ చేసి దాని రివ్యూస్ చూసి దాని గురించి కనుక్కొని, నార్మల్ గా రీటైల్ షాప్స్ లో కొనుక్కోకుండా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి వెళ్ళి హోల్సేల్ డీలర్స్ దగ్గరికి వెళ్ళేసి చాలా రీసెర్చ్ చేసి తీసుకుంటాం అనమాట. సో అన్నయ్య బెస్ట్ సజెషన్స్ ఇచ్చిన తర్వాత మేము చాలా రీసెర్చ్ చేసిన తర్వాత మదీనా ఫ్యాబ్రిక్స్ ని మేము కనుక్కొని చక్కగా షాపింగ్ చేసుకున్నాం. ఎంత బ్యూటిఫుల్ అంటే అసలు ఎన్ని ఫ్యాబ్రిక్స్ కొనుక్కున్నాం అంటే ఇంత షాపింగ్ ఎప్పుడు చేయలేదు. కానీ ఆ షాప్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మెటీరియల్స్ చూసిన తర్వాత ఇన్ని కొనుక్కోవాలనిపించింది, కొనుక్కున్న తర్వాత ఇన్ని కొనుక్కుందాం అనిపించింది మాకు. సో చూసారు కదా, అసలు మేము అన్నయ్య ఏమన్నాడు అంటే యాక్చువల్ గా వెళ్ళి కొనుక్కోండి అని అంతే, కానీ ఛాలెంజ్ ఇచ్చాడు. ఆ ఛాలెంజ్ లో మేమే ఫెయిల్ అయిపోయాం. ఎందుకనంటే మేము కొంటానే ఉన్నాము, ఆపుతాడేమో అనుకున్నాం కానీ అసలు ఆపలేదు. ఆల్మోస్ట్ 11:30, 12 అయిపోయింది. నేను లాస్ట్ కి వచ్చేసి అన్నయ్య చాలా ఇంకా నాకు చేతులు నొప్పి వస్తాయి అంటే నువ్వు కొనుక్కో అనమాట. నేనే ఆశ్చర్యపోయాను. సో ఈ ఛాలెంజ్ లో అన్నయ్య గెలిచాడు. మీకు తెలుసు కదా అక్కడ ఎవరో పిచ్చెక్కిస్తా బాబీ. వేరే లెవెల్. అలా అనమాట. చాలా హ్యాపీ. నా లైఫ్ లో ఇంత షాపింగ్ నేను ఎప్పుడు చేయలేదన్నమాట. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ దిస్. సూపర్. అసలు చాలా షాపింగ్స్ చేస్తాము. ఇంత షాపింగ్ అసలు ఎందుకు చేసాము, ఇదంతటికి కారణం ఏంటి? అన్నయ్య ఛానల్లో పికిల్స్ చాలా హైలైట్ గా పోయినాయండి. అందుకని చెప్పేసి ఇదంతా మాకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ అనమాట. అండ్ జస్ట్ ఆన్లైన్ యూట్యూబ్ లోనే అంత సేల్ పోతే రానున్న కాలంలో అన్నయ్య వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాడు. వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిపోతాడు అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంతవరకు కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఛానల్స్ లో వస్తానే ఉంటాయి. మేము చాలా వీడియోస్ చేస్తానే ఉంటాము. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, అంటిల్ నెక్స్ట్ వీడియో వి ఆర్ సైనింగ్ ఆఫ్. బాయ్. చెప్పడం మర్చిపోయావు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చలో, నాదేది నీదేది కొట్టుకోండి. ఇప్పుడు మీరే చూడండి. ఏది నేను బ్యాగ్ సర్దుకోవాలి. కానీ పాండి పక్కన వాడిని కూతురుకే పెడుతుంది. చూపించినావు మీకు అందరు చూపించాను. అడుగులే ఇంకేం చూపించమంటావు? ఏదో దీంట్లో నాదేదో దేనికి దాంట్లోకి అన్నిటి కోటి
చూసినవారా వెన్నుపోటు రాది వెన్నుపోటు